నమస్తే వెల్కమ్ టు పోల్ తెలంగాణ। ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు। ఖాళీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి పదవిస్తే ఖమ్మం జిల్లాలో పార్టీని గుండు సున్నా చేశాడంటూ కామెంట్ చేశారు। కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క। తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సవాలుకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। ఒక ఆయన అయితే చాలా గొప్పవాడు। నేను పోయినసారి ఆయన ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా నేను చెప్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పిండు। అదంతా చరిత్ర మీ కళ్ళ ముందర ఉన్నది। మీ సాక్షిగా జరిగింది కదా। ఇదే అజయ్ గారి చేతిలో ఓడిపోయి మూలకు పడి ఉంటే నేను పిలిచి అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండు సున్నా। మాటలు అందరికీ వస్తాయి। తిట్టానంటే తిట్లు తక్కువనాయా, రేపు గీయాలి కదా తిట్టచ్చు వరుసవాటి। అది కాదు కదా రాజకీయం అంటే, అరాచకంగా మాట్లాడద్దు కదా। నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా అసెంబ్లీ కడప తొక్కనియా అని ఒక అర్భకుడు మాట్లాడుతూ ఉన్నాడు। అంటే నువ్వు ఏంది ఖమ్మం ప్రజలందరినీ గుర్తపట్టినావా, కొనేసినావా? ఖమ్మం జిల్లానే దళితులను ఎంతసేపు అమ్మ పేరు చెప్పి బొమ్మ పేరు చెప్పి వాళ్ళు ఓటు బ్యాంక్ లాగా వాడుకున్నారు తప్ప వాళ్ళ ప్రగతి కోసం ఏనాడు సరైన బాటలు వేయలే। అందుకే ఒకటే దఫాలో చేయలేకపోయినా దఫాల వారీగానైనా ఆ దళిత జాతి సముద్ధరణ జరగాలని దళిత బంధు అనే స్కీమ్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా। భద్రాచలం వెళ్ళినప్పుడల్లా గోదావరి దండం పెట్టడం, దానిలో రూపాయినైనా వేయం, అది తప్ప మనకు నీళ్ళు రాలే। ఈరోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడతా ఉన్నాం, అది 70% పూర్తి అయింది। ఇంకా కొద్ది నెలలలో సమాప్తి అవుతుంది। వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, దానిలో ఎటువంటి డౌట్ లేదు। మళ్ళీ నేనే వచ్చి ఆ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేస్తానని మనవి చేస్తా ఉన్నా। ఈ సంపదంతా కూడా ప్రజలందరికీ పంచాలని చెప్పి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, టిఆర్ఎస్ లో ఉన్నా, సిపిఎం లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, మిగతా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తెలంగాణ కుటుంబాలు అందరికీ ఈ గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని రావడం కోసం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే కాదు, ఈ పథకాలు పొందాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేగుర్తు పైన అత్యధిక శాతం ఓట్లేసి దీవించి మనం పంపించగలిగితే ఈ సంపదంతా ప్రజలకు పంచిన అవుతాం। జనాలంతా 10 సంవత్సరాలు తిన్నారు, ఆ సంపదను ఎవరిని తిన్నాయో ఆ సంపద అంతా ప్రజలకి పంచే కార్యక్రమాన్ని చేస్తామని ఈసారి చేగుర్తు పైన అత్యధిక శాతం ఓట్లేసి ఆశీర్వదించి గెలిపించి పంపించండి। మీ అభివృద్ధి, మీ బాధ్యత, మీ గ్యారంటీలు అది నా బాధ్యత, నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి మీకు మాటిస్తూ ఈ రాష్ట్రంలో కూడా వీటన్నింటినీ అమలు చేద్దాం। ఎప్పుడు మేము ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళినా గతంలో తెలంగాణ రాకముందు అనేక మంది, వందల మంది కలవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేవాళ్ళు। ఈరోజు ఆ పరిస్థితి లేదు। మన ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రాడు। ఎందుకు రాడు అంటే అది వాస్తు బాగలేదు, ఆ వాస్తువులో బిల్డింగ్ ఉన్నట్లయితే నా కొడుకు ముఖ్యమంత్రి గాడని ఎవరో చెప్పారు జ్యోతిష్కుడు, కాబట్టి ఆ బిల్డింగ్ కొట్టాడు పాత సెక్రటరియట్, కొత్త సెక్రటరియట్ కట్టారు, దానిలోకనే వస్తున్నాడా? అది లేదు। రాష్ట్ర ప్రభుత్వము ఇది రాజకీయ పరంగా ఏమీ చెప్పలేక ఏదో రకంగా అంటారు। నేను దీని మీద ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను। తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఇదే వేదిక మీద, ఇదే ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి డేట్ నిర్ణయించండి, ఏమి చేసిందో నేను చూపిస్తాను, ఏమి చేయలేదో చెప్పాలని చెప్పాడుతున్నాను। రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఎప్పుడూ వినే మాటే అయితే కావచ్చు। అయితే ఇప్పుడు మీరు కొందరు శాశ్వత ప్రత్యర్థులను చూడబోతున్నారు। వాళ్ళ సీటు మారలేదు, ఎదుట తలబడే ఫేసు మారలేదు। వియ్యానికైనా కయ్యానికైనా సమౌజ్జి ఉండాలంటారు। పసికూనపై ప్రతాపం చూపిస్తే మజా ఏముంటుంది? అవతల క్యాండిడేట్ ఖతర్నాక్ అయితేనే
యువతల సత్తా ఏంటో బయటపడుతుంది. సమీకరణాలు మారినప్పుడు, సయోధ్య కుదిరినప్పుడు రాజకీయ శత్రుత్వం మారొచ్చు. కానీ ఏ ఈక్వేషను చేంజ్ కానప్పుడు అదే నువ్వు అదే నేను అనే టైప్లో ఉంటుంది ఫైట్. అలాంటి ఆసక్తికర పోరుకు పలు సెగ్మెంట్లు వేదిక కాబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల తరపున కొందరు పాత కాపులే ఢీ అంటే ఢీ అంటున్నారు. 4వసారి 5వసారి ఒక్కో చోట 6వసారి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఆందోళనలో 6వసారి రాజనరసింహ, బాబు మోహన్ ఢీ కొడుతున్నారు. ప్రస్తుతానికి చిరకాల ప్రత్యర్థులు వీరే. 1999 నుంచి రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, బాబుమోహన్ టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ నుంచి రాజనరసింహకు ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. 1999లో బాబుమోహన్ టీడీపీ నుంచి గెలవగా, 2004, 2009 ఎన్నికల్లో రాజనరసింహ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో బాబుమోహన్ మళ్లీ టీఆర్ఎస్ నుంచి గెలవగా, 2018లో మాత్రం క్రాంతి కిరణ్ రాజనరసింహపై విజయం సాధించారు. నిర్మల విషయానికొస్తే ఇక్కడ ఈసారి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి, శ్రీహరిరావు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. శ్రీహరిరావు 2018లో పోటీ చేయలేదు. అది మినహా 2009 నుంచి ఈ ముగ్గురు పార్టీలు మారుతూనే ప్రత్యర్థులుగా ఉన్నారు. మంథనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్బాబు, పుట్టా మధు మధ్య 4వసారి పోరు జరగబోతుంది. 2009లో శ్రీధర్బాబు గెలవగా, 2014లో పుట్టా మధు విక్టరీ కొట్టారు. 2018లో మళ్లీ శ్రీధర్బాబు విజయం సాధించారు. ఈసారి కూడా ఇద్దరే ప్రత్యర్థులు. ఇక మధిరలో భట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు 4వసారి తలపడుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విజయం సాధించారు. కమల్ రాజు 2009, 2014లో సిపిఎం అభ్యర్థిగా, 2018లో టీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయారు. బోధన్లో షకీల్ సుదర్శన్ రెడ్డి 4వసారి ఢీకొడుతున్నారు. ఇక్కడ 2009లో సుదర్శన్ రెడ్డి గెలుపొందగా, 2014, 2018లో షకీల్ వరుసగా విజయం సాధించారు. 4వసారి కూడా ఇద్దరి మధ్యనే ఫైట్. సంగారెడ్డిలో కూడా జగ్గారెడ్డి, చింత ప్రభాకర్ మధ్య 4వసారి సమరం జరగబోతుంది. 2009లో జగ్గారెడ్డి గెలిచారు. 2014లో చింతా ప్రభాకర్ విజయం సాధించారు. 2018లో మళ్లీ జగ్గారెడ్డిదే గెలుపు. ఈసారి కూడా ఈ ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులు. కుత్బుల్లాపూర్లో వివేకానంద గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ 4వసారి పోటీ పడుతున్నారు. 2009లో శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వివేకానందపై గెలిచారు. 2014లో శ్రీశైలంపై వివేకానంద్ విజయం సాధించారు. 2018లో మరోసారి వివేకానంద్ జయకేతనం ఎగురవేశారు. ఈసారి కూడా ఇద్దరూ బలమైన క్యాండిడేట్లుగా బరిలో దిగారు. కల్వకుర్తి నుంచి బీజేపీ తరపున వరుసగా 4 సార్లు బరిలో నిలిచిన అభ్యర్థిగా తల్లోజు ఆచారి ఒక్కసారి గెలవలేకపోయారు. అక్కడ 2009లో జైపాల్ యాదవ్ టీడీపీ నుంచి, 2014లో చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2018లో జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మరోసారి గెలుపొందారు. ఈసారి జైపాల్, ఆచారి ఇద్దరూ మళ్లీ బరిలో నిలిచారు. చేవెలలో ప్రస్తుత ఎమ్మెల్యే కాళ యాదయ్య, కేఎస్ రత్నం 4వసారి తలపడుతున్నారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన రత్నం కాళ యాదయ్యపై గెలుపొందారు. 2014లో యాదయ్య కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి రత్నంపై విజయం సాధించారు. 2018లో యాదయ్య మరోసారి రత్నంపై గెలుపొందారు. ఈసారి కూడా ఇద్దరి మధ్యే సమరం జరగబోతుంది. కేఎస్ రత్నం 4 దఫాలుగా 4 పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. మరి ఈ సమరంలో పై చేయి ఎవరిదో ఎన్నికలైతే గానీ తెలియదు. నియోజకవర్గం అదే, అభ్యర్థులు వాళ్లే, కండువా మారిందంతే. అటు నేతలు ఇటయ్యారు, ఇటు లీడర్లు అటయ్యారు. అప్పుడు ప్రత్యర్థి, ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్. అప్పటి సొంత క్యాండిడేట్, ఇప్పుడు అపోనెంట్. అందుకే రాజకీయం ఎంతకీ అంతుపట్టని రసాయన శాస్త్రం అంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ అగ్రనేతలు క్యాంపెయిన్లో దూకుడు పెంచారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మళ్లీ ప్రత్యర్థులుగా వాళ్లే తలపడుతున్నారు. గత 3-4 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారలేదు. హస్తం పార్టీ నేతలు కాస్త గులాబీ నేతలయ్యారు. కారు పార్టీ నేతలు కాంగ్రెస్ లీడర్లైపోయారు. నేతలు వాళ్లే, కానీ మెడల్లో కండువాల కలర్స్ మారుతాయంతే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో 2014 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జూపల్లి, కాంగ్రెస్ తరపున బీరం పోటీ చేస్తే 10,000 ఓట్ల తేడాతో కృష్ణారావు గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ వాళ్లే మళ్లీ సేమ్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావుపై 12,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొంతకాలానికే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికలు వచ్చేసరికి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరు గెలిచారు. ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్న ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నకరేకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ తలపడితే బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన వేముల వీరేశం కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో రెండోసారి వారిద్దరే సేమ్ పార్టీల అభ్యర్థులుగా పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలానికే ఎమ్మెల్యే లింగయ్య కండువా మార్చేశారు. అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో లింగయ్య కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున 2018లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వేముల వీరేశం ఈసారి కాంగ్రెస్ తరపున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో ఏర్పడ్డ పినపాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 3 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు కొంతకాలానికే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పాయం, కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు పోటీ చేశారు. దాదాపు 20,000 ఓట్ల తేడాతో పాయంపై రేగా కాంతారావు విజయం సాధించారు. అయితే ఇక్కడ కూడా కథ మళ్లీ మామూలే. హస్తం పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు అధికార బీఆర్ఎస్లోకి దూకేశారు. అప్పటిదాకా బీఆర్ఎస్లో ఉన్న పాయం వెంకటేశ్వర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రత్యర్థులుగా మళ్లీ పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు ఈసారి కాంగ్రెస్ తరపున పాయం పోటీ చేస్తున్నారు. అక్కడ రాజకీయ వారసత్వం పొల్లుపోవడం లేదు. నాడు తండ్రులు పోటు పడ్డారు, నేడు తనయులు తలపడుతున్నారు. మరి వాళ్ళంతా నాన్నను మించిన నేతలవుతారా? అసెంబ్లీలో కొర్రమీనంత మైక్ పట్టుకుని అధ్యక్ష అంటారా? తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర ఉంది. ఏ అసెంబ్లీ ప్రత్యేకత దానిదే. ఒకదానితో మరొకదాన్ని పోల్చలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దాకా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక సామాజిక వర్గం పట్టు నిలుపుకుంటే మరికొన్ని సెగ్మెంట్లలో దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండలోని నాగార్జునసాగర్, ఇంకోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల సెగ్మెంట్. నాగార్జునసాగర్, కోరుట్ల స్థానాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ప్రత్యర్థులుగా మళ్లీ మళ్లీ వాళ్లే తలపడుతున్నారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతూ ఉంటాయి. నాగార్జునసాగర్ ఈ నియోజకవర్గం జానారెడ్డి ఇలాఖా. 1983 నుంచి 2014 వరకు ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు మంత్రిగానూ సేవలందించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో జానారెడ్డి కాంగ్రెస్ తరపున, నోముల నరసింహయ్య బీఆర్ఎస్ తరపున తలపడ్డారు. 2014లో నోములపై జానారెడ్డి గెలిస్తే 2018లో జానారెడ్డిపై నోముల నరసింహయ్య విజయం సాధించారు. నోముల హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జానారెడ్డిపై నోముల తనయుడు భరత్ గెలుపొందారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భరత్ అధికార పార్టీ నుంచి బరిలోకి దిగితే మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు జైవీర్ తొలిసారి సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నోముల భరత్ రెండోసారి గెలుస్తారా, లేదంటే జైవీర్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకో నియోజకవర్గం కోరుట్ల. ఇది ఉద్యమాల పురిటిగడ్డ, రజాకార్లను ఎదిరించిన నేల. జగిత్యాల జిల్లాలోని 3 సెగ్మెంట్లలో ఇదొకటి. 2009 డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడ్డ కోరుట్లలో మొదట్నుంచి వెలమ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 4 సార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయబావుట ఎగరవేశారు. అంతకుముందున్న మెట్పల్లి నియోజకవర్గంతో చూసుకున్నా వారి హవానే నడిచింది. చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ నుంచి 3 సార్లు అసెంబ్లీకి వెళ్లారు. అప్పటి కాషాయం కంచుకోటను క్రమంగా గులాబీసేన ఆక్రమించింది. అలా 2009 నుంచి బీఆర్ఎస్ చైత్రయాత్రే నడిచింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010లో ఉప ఎన్నిక వస్తే అంతకుముందు కంటే 4 గింతల మెజారిటీ ఇచ్చి తెలంగాణ వాదాన్ని చాటారు ఆ నియోజకవర్గ ప్రజలు.
2009, 2010 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావు తలపడ్డారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాసాగర్ రావును జువ్వాది తనయుడు నరసింగారావు ఢీకొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 2 సార్లు రత్నాకర్ రావుపై, 2 సార్లు నరసింగారావుపై గెలుపొందారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ తరపున, జువ్వాది నరసింగారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాడు తండ్రులు తలపడితే నేడు తనయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కల్వకుంట్ల కుటుంబం పట్టు నిలుపుకుంటుందా, లేదంటే బీఆర్ఎస్కు జువ్వాది నరసింగారావు చెక్ పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు అసంతృప్తుల వ్యవహారం తలనొప్పులు తెప్పిస్తోంది. టికెట్ రాని నేతలు, వారి అనుచరులు పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థులకు సహకరించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. నామినేటెడ్ పోస్టులు, ప్రాధాన్యత పదవులు ఇస్తామంటూ హామీలిస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సీట్లు తెచ్చుకున్నారు. నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడే ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. టికెట్ దక్కని నేతలు, పార్టీలో కొన్నాళ్లుగా ప్రాధాన్యం, పదవులు లభించని వారు అభ్యర్థులకు సహకరించడం లేదు. కొంతమంది వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉంటే మరికొందరు ప్రచారంలో పాల్గొనకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవటం మీదే ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. బుజ్జగింపులతో కొందరు నేతలు అలకవేరటంతో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 2 నెలల క్రితమే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉండటంతో అభ్యర్థులు ఈ నేతలపై దృష్టి సారించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాలలో బల్దియా కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గతంగా గొడవలు ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే అధికార పార్టీకి కష్టాలే అని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సంబంధిత కార్పొరేటర్లతో, స్థానిక నాయకులతోనూ అభ్యర్థులు మాట్లాడుతున్నారు. టికెట్లు దక్కిన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఊరేగింపులతో తరలి వెళ్లేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్లు రాని ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావటంతో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సహాయం తీసుకోవాలని పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చచెప్పి అభ్యర్థులతో కలిసి పనిచేయించేలా ఒప్పిస్తున్నాయి. సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా హితబోధతో శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల కారణంగానే టికెట్ ఇవ్వలేకపోయామని, పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. మనమే అధికారంలోకి వస్తామని, మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అగ్రనేతలు భరోసా ఇస్తున్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని, వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులను పొందవచ్చని అసంతృప్తులకు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశమిస్తామని అసంతృప్తులకు పదవులతో గేలం వేస్తున్నాయి పార్టీలు. గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లిస్తారనే ప్రచారం ముందు నుంచి జరిగినా కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఆశించారు. అలాంటి వారి కోరిక నెరవేరలేదు. దీంతో పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్య నేతలు కావటంతో అధిష్టానం వారిని దూరం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. అసంతృప్త నేతలను బుజ్జగిస్తోంది. షెడ్యూల్ రాకముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలిస్తోంది. కాంగ్రెస్లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరుకుంది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. టికెట్ దక్కని నేతలు కొందరు పార్టీని వీడారు. మరికొందరు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. తీవ్ర అసమ్మతి వ్యక్తమవటంతో అధిష్టానం వారితో మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, దాదాపు 1000కి పైగా పదవులుంటాయని సర్ది చెబుతోంది. అధికారం వచ్చాక టికెట్ రాని నేతలకే ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తోంది. కమలం పార్టీ సైతం అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టికెట్ రాని వారికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పదవులిస్తామంటోంది. కేంద్ర ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులు ఉన్నట్టు గుర్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన పార్టీ తొలుత మంత్రి పదవులను భర్తీ చేస్తుంది. తర్వాత కార్పొరేషన్లు, వివిధ కమిషన్లలో పదవులిచ్చేందుకు దానికి అధికారం వస్తుంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండటంతో 17 స్థానాలలో ఎంపీ టికెట్లు ఉంటాయి. వచ్చే ఏడాది నుంచే ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు సైతం దశలవారీగా ఖాళీ అవుతాయి. లోక్సభ ఎన్నికల తర్వాత నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికలు జరుగుతాయి. నేతల స్థాయిలను బట్టి పదవులిస్తామని 3 పార్టీలలో ప్రధాన నేతల్ని, అసంతృప్తుల్ని బుజ్జగిస్తున్నారు. అలకబూనిన నేతలు దారిలోకి వస్తారా? ఆయా పార్టీల గెలుపునకు సహకరిస్తారో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇది వాల్టి పోల్ తెలంగాణ.